హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో జనరల్గా ఏదైనా ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయాలి అని అంటే మనం యూజ్ చేసేటటువంటి ఆపరేటర్ని, సో ఈ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ఏదైతే ఉందో ఈ ఈక్వల్ టు అనే ఆపరేటర్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అయితే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి కేవలం ఈక్వల్ టు మాత్రమే కాదు, దీనితో పాటు మనకి షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అని కూడా ఉంటాయి. సో ఆ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, సో అవి కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ అనే చెప్తున్నాము. అవి ఎలా ఉంటాయి, వాటి యొక్క ఉపయోగం ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు వెరీ క్లియర్గా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటున్నారు ఏంటి, వాల్యూ అసైన్ చేయడానికి మనం జస్ట్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ ఒకటే కదా యూజ్ చేస్తాము అంటే, సో దాని గురించి మాట్లాడదాం. సో జనరల్గా మనకి అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా గుర్తొచ్చేది ఈక్వల్ టు సింబల్. ఓకే, సో అది యూజ్ చేసి మనం ఏం చేస్తాము, వాల్యూస్ని అసైన్ చేస్తాం. సో ఏదైనా ఒక వేరియబుల్ ఉందనుకోండి, ఆ వేరియబుల్కి మనము ఈ విధంగా వాల్యూ అసైన్ చేయడానికి, సో ఇప్పుడు 2 అనే ఒక వాల్యూని ఏ అనే వేరియబుల్కి మనం అసైన్ చేయాలంటే మనం యూజ్ చేసేటటువంటి ఆపరేటర్ వచ్చి ఈక్వల్ టు. ఓకే, సో అలాగే సో ఆల్రెడీ ఏలో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని మరొక 3 పెంచాలనుకుంటున్నాం అనుకోండి, సో ఈ విధంగా రాస్తాం. అంటే ఏంటి, సో ఏలో ఏ వాల్యూ అయితే ఉందో దానికి 3 యాడ్ చేసి మళ్ళీ ఏలోనే స్టోర్ చెయ్యు అని చెప్పడం. b = 6 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు సో దీని అర్థం ఏంటి, సో 6 అనే వాల్యూ బీలో మనం స్టోర్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనకేంటంటే అసైన్మెంట్ ఆపరేటర్ అనేది మనము ఒక వాల్యూని ఆర్ ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసి ఆ వాల్యూని మనము వేరే వేరియబుల్కి అసైన్ చేయడానికి మనకి ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో డైరెక్ట్గా మనం వాల్యూ ఇవ్వచ్చు, లేదు అంటే ఇలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి సో ఆ ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యుయేట్ చేసి ఓకే సో దాన్ని సాల్వ్ చేసి వచ్చినటువంటి వాల్యూని అసైన్ చేయమని కూడా చెప్పవచ్చు. ఓకే, అందుకే సో జనరల్గా ఏమంటారంటే సో రైట్ సైడ్ ఏది ఉన్నా సరే దాన్ని ఎక్స్ప్రెషన్ అనే అంటారనమాట. ఓకే, సో ఇక్కడ a+3 ఉంది, ఇక్కడ ప్లస్ అనే ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఇది మాత్రమే ఎక్స్ప్రెషన్ కాదు. ఇలా ఇండిపెండెంట్గా మనం ప్రోగ్రామింగ్ భాషలో మాట్లాడేటప్పుడు ఇలాగా సింగిల్ వాల్యూ ఉన్నా సరే దాన్ని కూడా ఒక ఎక్స్ప్రెషన్ అనే అంటాం. సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేసి దాని యొక్క వాల్యూని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేయాలంటే మనం యూజ్ చేసేటటువంటి ఆపరేటర్ వచ్చి ఈక్వల్ టు ఆపరేటర్. సో దాన్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకే, సో అలాగే a = a+b అన్నాం అనుకోండి. సో ఇది కూడా ఒక ఎక్స్ప్రెషనే, a+b అనేది ఒక ఎక్స్ప్రెషను. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి, ఏ వాల్యూ ఎంతో b వాల్యూ ఎంతో తెచ్చుకోవాలి. సో ఫస్ట్ ఏ వాల్యూ 2 ఉండేది, ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పటికి ఏ వాల్యూ 5 అయిపోయి మళ్ళీ ఏలోనే స్టోర్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఏలో 5 ఉంది. ఓకే, సో ఏలో 5 ఉంది, బీలో 6 ఉంది. సో 5 + 6 చేస్తున్నామంటే 11 అవుతుంది. ఆ 11ని తీసుకొచ్చి మళ్ళీ ఏలో స్టోర్ చేస్తున్నట్టు. సో ఇలా సింగిల్ వేరియబుల్ ఉండేది కావచ్చు, సింగిల్ వాల్యూ ఉండేది కావచ్చు, ఇలా మిక్సింగ్ ఉండేది కావచ్చు. సో ఏదైనా సరే రైట్ సైడ్ ఉండేదాన్ని మనం ఏమంటాము, ఎక్స్ప్రెషన్ అంటాం అనమాట. ఓకేనా, సో ప్రోగ్రామింగ్ భాషలో దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేసి ఆ వచ్చినటువంటి వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి వేరియబుల్కి అసైన్ చేయాలంటే మనము యూజ్ చేసేటటువంటి ఆపరేటర్ వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్ అని మనం అంటాము. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ మనం చూసుకుంటే ఓకే, సో ఏబిసి అనేవి మనం ముందు అనుకుంటున్నట్టుగా మెమరీలో వీటి రిప్రజెంటేషన్ ఇద్దాం. సో ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ రాసామో అవి ఎలా వర్క్ అవుతాయి మెమరీ పరంగా అనేది మాట్లాడటానికి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇనీషియల్గా a = 2 అన్నా కాబట్టి సో ఏలో 2 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ తర్వాత సో ఎప్పుడైతే a = a+3 అన్నామో అంటే దాని అర్థం ఏంటి, ఏలో ఇంతకుముందు ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని మరొక 3 యాడ్ చేసి మళ్ళీ ఏలోనే స్టోర్ చెయ్యు అని చెప్పడం అనమాట. అంటే ఏలో ఆల్రెడీ ఏ వాల్యూ ఉందో
దానికి ఫస్ట్ 3 యాడ్ చెయ్యు అంటే 5 అవుతుంది. సో 2 ఉంది, సో 2 + 3 అంటే 5 అవుతుంది. సరే దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలి అంటే మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళి ఏలోనే స్టోర్ చెయ్యు అని చెప్పాం. అంటే ఏమవుతుంది అప్పుడు, సో ఏదైతే 2 ఉందో 2 + 3 అవుతుంది అయ్యి, సో రిజల్ట్ ఏదైతే 5 వచ్చిందో ఆ 5 అన్నది ఈసారి మనకి ఇక్కడ స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఏలోనే 5 అన్నది స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్కి వచ్చేటప్పటికి సో 2 పోయి 2 + 3 అయ్యి 5 అనేది ఏదైతే ఉందో ఆ 5 అనేది ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేసాము, బీలో 6 స్టోర్ చేసాము. సో బీలో 6 అనేది స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేసామంటే A = A + B అన్నాం. అంటే ఫస్ట్ A + B క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ఏలో ఉండే వాల్యూ బీలో ఉండే వాల్యూ ఈ రెండు క్యాలిక్యులేట్ అవుతాయి. సో 5 + 6 11. సరే 11 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ 11ని తీసుకువెళ్ళి మళ్ళీ ఏలో స్టోర్ చేయి అని చెప్పాము. అంటే సో ఏలో ఇంతకుముందు ఏ వాల్యూ అయితే ఉందో సో అది పోయి సో దాని ప్లేస్లో ఏమొస్తుందండి, సో ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో 11 అని ఆ 11 అన్నది రావటం జరుగుతుంది. సో తర్వాత C = A అన్నాం. అంటే ఏలో ఏ వాల్యూ ఉందో దాన్ని Cకి కూడా ఇవ్వు అని చెప్పడం, దాన్ని Cలో స్టోర్ చేయి అని చెప్పడం. సో ఏలో అప్డేటెడ్ వాల్యూ ఎంత ఉందండి, 11 ఉంది. సో దాన్ని తీసుకువెళ్ళి Cలో స్టోర్ చేయడం. సో ఈ విధంగా మనకి క్యాలిక్యులేషన్ జరిగి అప్డేటెడ్ వాల్యూస్ అనేవి ఆ మెమరీ లొకేషన్స్లో ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎనీహౌ మనం ఏదైనా వాల్యూని డైరెక్ట్గా అసైన్ చేయడం కావచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి దాన్ని అసైన్ చేయడం కావచ్చు, మొత్తానికి వాల్యూస్ని అసైన్ చేయాలంటే మనం యూజ్ చేసేటటువంటి ఆపరేటర్ ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్ అన్నది వాడతాము. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అది సింగిల్ వాల్యూ ఉన్నా, సింగిల్ వేరియబుల్ ఉన్నా, లేదు సో కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఏమున్నా సరే వాటిని ఏమంటారని చెప్పాను, ఎక్స్ప్రెషన్స్ అంటారని చెప్పాను కదండి. సో అలా మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్లో = అనే అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక్క = అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఉండుంటే గనక మనము దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అనము. అంటే తో పాటు అసైన్మెంట్ ఆపరేటర్స్లో వేరేవి కూడా ఉన్నాయన్నమాట. సో ఏంటవి, సో వాటిని మనము షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అంటాం. సో వాటిని మనం ఏమంటాము, షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్. సో ఈ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అనేవి ఏంటి అంటే నేమ్లోనే ఉంది కదండి, షార్ట్ హ్యాండ్ అంటే సో మనం ఫుల్ ఎక్స్ప్రెషన్ రాయకుండా, ఫుల్ స్టేట్మెంట్ మనకు రాయకుండా అందులో మనకి చిన్న షార్ట్ కట్ని ప్రొవైడ్ చేస్తాయి అనుకోవచ్చు మనం. ఓకే, సో అవి ఏంటి అనేది చూద్దాం ఒకసారి ఇప్పుడు. సో షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అనేవి ఏమేమి ఉంటాయి అంటే ఏవైతే మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయో వాటికి = యాడ్ చేస్తాం అనమాట. సో ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇది. ఓకే, అలాగే సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్, అలాగే మల్టిప్లికేషన్ అసైన్మెంట్ ఆపరేటర్, అలాగే డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్, అలాగే మాడ్యులో డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇలా మనకి ఈ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టేట్మెంట్ తీసుకుందాం, A = A + 2 అనే ఒక స్టేట్మెంట్ ఉందనుకోండి. ఓకే, సో ఇలా మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే వేరియబుల్ అనేది ఉందో అది రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ వచ్చింది అనుకో. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది మళ్ళా రైట్ హ్యాండ్ సైడ్ రిపీట్ అవుతుంది, అది కూడా మనకి ఫస్ట్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ యొక్క హెల్ప్ని మనం తీసుకోవచ్చు. తీసుకొని మళ్ళా ఇది ఇక్కడ రాయకుండానే మనము మన స్టేట్మెంట్ని రాసేలాగా మనకి హెల్ప్ చేస్తాయి ఈ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకేనా, సో ఎలా రాయొచ్చు అంటే ఇదే స్టేట్మెంట్ని చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ వచ్చింది, అది రైట్ హ్యాండ్ సైడ్ కూడా రిపీట్ అయింది కదా. సో ఈ స్టేట్మెంట్ని మనకి షార్ట్ హ్యాండ్ ఆపరేటరు మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఇందులో ప్లస్ ఆపరేషన్ ఉంది కదా, సో అప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. సో ఎలా యూజ్ చేస్తామో చూడండి, A = 2 అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏదైతే ఉందో ఆ ఎడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేశాను నేను. A + 2 అన్నాను. సో ఈ A + 2 అంటే మీనింగ్ ఏంటో తెలుసా? సో దీనికి
ఈక్వలెంట్ స్టేట్మెంట్ ఏంటి అంటే సో ఈ ప్లస్ ఈక్వల్ టు అన్నాం కదా, సో దీని మీనింగ్ ఏంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది రైట్ హ్యాండ్ సైడ్ రాబోతోంది అని అర్థం అనమాట. ఓకేనా. సో ఇది ఎలా మారిపోతుంది ఈ స్టేట్మెంట్ అని అంటే సో ఏదైతే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందో అది ఈక్వల్ టు ఓకే సో ఏ ఈక్వల్ టు ఏ సో అని రాసి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో ఈక్వల్ టు తర్వాత ఏదైతే ఉందో అది ఉంటుంది, ఉంటూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి వస్తుంది. సో ఇలా మనం రాసేటప్పుడు వేరియబుల్ ఈక్వల్ టు ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ ఈక్వల్ టు అని రాసి సో మొత్తం ఈ ఈక్వల్ టుకి ముందర ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా రైట్ సైడ్ వస్తుందన్నమాట. సో ఏ ప్లస్ అన్నది ఈ రైట్ సైడ్ యాడ్ అవుతుంది, యాడ్ అయ్యి A+2 అవుతుందన్నమాట రైట్ సైడ్. ఓకే సో ఏ ఈక్వల్ టు A+2 అర్థమవుతుందా మీకు. సో ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందో అదే వేరియబుల్, సో వేరియబుల్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఓకే సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది, ఇక్కడ ఏది ఉందో అది ఉంటుంది, దానికి ముందర ఇది మొత్తం ఇలాగా యాడ్ అవుతుంది A+2 అని చెప్పి. ఓకే సో దీన్నే మనం కామన్ ఫార్మేట్లో చెప్పాలంటే ఒక వేరియబుల్ ఓకే ఒక వేరియబుల్ ఏదైనా ఒక ఆపరేటర్ అది ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా కానీ సో ఏదైనా ఆపరేటర్ ఈక్వల్ టు సో ఒక వేరియబుల్ ఏదైనా ఒక ఆపరేటర్ ఈక్వల్ టు అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ అంటే సింగిల్ వాల్యూ అనే కాదు, దాన్ని ఒక ఎక్స్ప్రెషన్గా తీసుకుందాం. సో ఇలా మనం ఏదైనా ఒక షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ ఓపీ ఈక్వల్ టు అంటే ఈ ఓపీ ప్లేస్లో ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు స్టార్ ఈక్వల్ టు స్లాష్ ఈక్వల్ టు సో ఓపీ ఈక్వల్ టు సమ్ ఎక్స్ప్రెషన్. సో ఏదో ఒక ఎక్స్ప్రెషన్, దీన్ని కూడా ఒక ఎక్స్ప్రెషన్ అనే అనుకోవచ్చు మనం. సింగిల్ వాల్యూ ఉన్న అది ఎక్స్ప్రెషన్ అవుతుంది, లేదు సో కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్ ఉన్నా మనకి అది ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో రైట్ సైడ్ ఏది ఉన్నా సరే దాన్ని మనం ఎక్స్ప్రెషన్ అనుకుంటాం అనమాట. సో అయితే వేరియబుల్ ఓపీ ఆపరేటర్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అని చెప్పి ఉంటే సో ఏ ప్లస్ ఈక్వల్ టు 2 వేరియబుల్ ప్లస్ ఈక్వల్ టు 2 అనేది ఉంటే సో దాన్ని ఈక్వలెంట్ స్టేట్మెంట్ ఎలా మారుస్తాము, ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండిపోతుంది. సో వేరియబుల్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఓకే సో A+2 అంటే ఏం చేయాలి, సో వేరియబుల్ ఓపీతో పాటు రైట్ హ్యాండ్ సైడ్ వస్తుందన్నమాట. సో వేరియబుల్ ఈక్వల్ టు వేరియబుల్ ఓపీ ఈఎక్స్పి సో నేను దీన్నే చెప్తున్నాను. ఓకే మీకు అర్థమవుతుందా. సో వేరియబుల్ ఆపరేటర్ ఈక్వల్ టు అని చెప్పి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటే దాన్ని మనం ఈక్వలెంట్ స్టేట్మెంట్ కిందకి ఎలా మార్చాలి, సో వేరియబుల్ ఈక్వల్ టు మళ్ళీ ఈ ఓపీ అన్నది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏదైనా ఉండని దానికి ముందర ఈ వేరియబుల్ ఆపరేటర్ ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. సో వేరియబుల్ ఆపరేటర్ ఏది ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. సో ఏ ఈక్వల్ టు సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ అయిపోయి A+2 అయిపోతుంది అని చెప్తున్నాను. అర్థమవుతుందా. సో ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అనేది ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు A+2గా మారుతుందన్నమాట. ఓకే సో అలాగే B మైనస్ ఈక్వల్ టు 5 ఆర్ 54 అని ఉందనుకోండి, B మైనస్ ఈక్వల్ టు 54 అని ఉందనుకోండి. సో దీన్ని ఎలా మారుస్తాం చెప్పండి ఈక్వలెంట్గా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ ఏది ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సో B ఈక్వల్ టు అని చెప్పి సో రైట్ హ్యాండ్ సైడ్ 54కి ముందర మనం ఏం చేయాలి, ఈ ఈక్వల్ టుకి ముందు ఏదైతే ఉందో దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా వేరియబుల్ ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా యాడ్ చేసేయాలి. సో B మైనస్ 54 సో B ఈక్వల్ టు B మైనస్ 54 అని దీని అర్థం అనమాట. అలాగని రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు వాల్యూ ఏ ఉంటుందని అనుకోవద్దు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ C స్టార్ ఈక్వల్ టు B అంటాను. సో దీన్ని ఎలా మారుస్తాం మనము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ C ఈక్వల్ టు ఓకే సో ఏమనాలి C స్టార్ B. ఓకే సో C ఈక్వల్ టు C స్టార్ B రైట్ సైడ్ ఏది ఉందో అది ఉంటుంది, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రైట్ సైడ్కి వచ్చేస్తుంది. సో C ఈక్వల్ టు C స్టార్ B
అర్థమవుతుందా మీకు? సో అలా రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆ రైట్ హ్యాండ్ సైడ్కి ముందర ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు ముందు ఏది ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. సో సి స్టార్ బి అవుతుంది ఇది. సో సి ఈక్వల్ టు సి స్టార్ బి అవుతుంది. అలాగని వేరియబుల్సే ఉంటాయి, కేవలం వాల్యూసే ఉంటాయి అని కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. సో డి స్టార్ ఈక్వల్ టు బి ప్లస్ 4. డి స్టార్ ఈక్వల్ టు బి ప్లస్ 4 అంటే వేరియబుల్ ఆపరేటర్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఉండని. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని ఎలా మారుస్తాను చెప్పండి. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు ఆ వేరియబుల్ ఈక్వల్ టు సో రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ ఉందో, రైట్ హ్యాండ్ సైడ్ ఏది ఉన్నా అది ఎక్స్ప్రెషనే అని చెప్పాను నేను. సో ఏదైతే ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, దానికి ముందర ఇది యాడ్ అయిపోతుంది. సో డి స్టార్. ఓకే, అర్థమైందా? సో డి స్టార్ ఈక్వల్ టు బి ప్లస్ 4 అంటే డి ఈక్వల్ టు డి స్టార్ బి ప్లస్ 4 అవుతుంది. అర్థమైందా? సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏది ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది. సో డి స్టార్ బి ప్లస్ 4 అవుతుంది. డి ఈక్వల్ టు డి స్టార్ బి ప్లస్ 4 అంటే రైట్ సైడ్ సింగిల్ వాల్యూయే ఉంటుందని కాదు, సింగిల్ వేరియబులే ఉంటుందని కాదు, ఏదైనా ఉండని ఎక్స్ప్రెషన్, అది వేరియబుల్స్ వాల్యూస్ మిక్సింగ్తో ఉన్న ఎక్స్ప్రెషన్ అవని, ఓన్లీ వాల్యూ ఉన్నదవని, ఓన్లీ వేరియబుల్ ఉన్నదవని, లేదు ఓన్లీ వేరియబుల్స్ కాంబినేషన్ ఉన్నదే అవని, ఏదైనా కానీ. సో అది ఏదైనా ఎక్స్ప్రెషనే, ఆ ఎక్స్ప్రెషన్కి ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా యాడ్ చేసేయటమే. సో ఇంత స్టేట్మెంట్ మనం రాసే బదులు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబులే రైట్ హ్యాండ్ సైడ్ కూడా వస్తుంది, అది ఫస్ట్ వస్తుంది అన్న రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం దాన్ని ప్లేస్లో ఈ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ యొక్క హెల్ప్ తీసుకొని దాన్ని కాస్త షార్ట్ చేయొచ్చు, అది సిస్టమ్ అర్థం చేసుకోగలదు అని చెప్పడం అనమాట. ఓకేనా? సో మనకి ఈక్వల్ టుతో పాటు ఇవన్నీ కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ కిందకే వస్తాయి. సో ఇవి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. ఓకేనా?